గత వైసీపీ హయాంలో దళితుల ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారని తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000కు పైగా గుడులు కట్టాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కూటమి స్ఫూర్తితో దూసుకుపోతోందని, స్వామివారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయొద్దని సూచించారు. ఒక దళిత సోదరుడు, డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి దళిత సోదరుడు సుబ్రహ్మణ్యం అనంతబాబు అన్న ఎమ్మెల్సీ దగ్గర చేస్తున్నటువంటి ఆ సోదరుడిని చంపివేసి ప్యాక్ చేసి వాళ్ళ ఇంటికి ఒక గిఫ్ట్గా పంపించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది. ఈ రోజుకి సంవత్సరం అయింది. అందుకని ఆయనకి మా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అలాగే ఆయన కుటుంబ సభ్యులకి మనోధైర్యం కలిగించాలని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయనే కాదు, ఇంకొక సోదరుడు డాక్టర్గా పనిచేసినటువంటి డాక్టర్ సుధాకర్ గారు కూడా చనిపోయి 21వ తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. వైసీపీ పాలనలో దాదాపుగా 56,000 పైచిలుక దాడులు ఎస్సీల మీద జరిగాయి, రేపులు జరిగాయి, అమ్మాయిల్ని టీచ్ చేయడము, ఇదేమని ప్రశ్నిస్తే వాళ్ళని చంపేయటము, ఇలాగా దాదాపుగా 200 మంది పైచిలుక చనిపోవటం కూడా జరిగింది. అసలు మీరు ఏం చేశారు దళితుడికి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్పని దాదాపుగా 30,000 కోట్ల రూపాయలని పక్కదారులు పట్టించారు. ఒక తట్ట మన్నేశారా, ఒక దళితవాడికి రోడ్డు వేసారా, మంచినీళ్ళు ఇచ్చారా, ఏం చేశారా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. విద్యా వ్యవస్థని నాశనం చేశారు. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు. ఇలాగ చెప్పుకుంటా పోతే ఒక పెద్ద బుక్కు రాయొచ్చు వీళ్ళ గురించి. అటువంటి పాలనకి నిజంగానే దళితులందరూ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా అని చెప్పని ఈ రోజున మా ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టడం మీకు అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్ని విధాలా ముందుకు వెళ్తూ ఉంది. విద్యా రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పారిశ్రామిక రంగం అయితేనేమి, అభివృద్ధిలో అయితేనేమి, ప్రతి దానిలో కూడా డబుల్ ఇంజిన్ స్పీడ్ తోటి ముందుకెళ్తూ ఉంది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ని మేము అనౌన్స్ చేస్తామని చెప్పినటువంటి మా యువ నేత, యువ మంత్రివర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అన్న మాట నిలబెట్టుకొని జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసిన ఘనత మా ప్రభుత్వానికి. అంతేకాకుండా మెగా డిఎస్సిని ఇస్తామని చెప్పని అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిని కూడా రిలీజ్ చేసిన ఘనత మాది. ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు మత్స్యకారులకి మేము అండగా ఉంటాము అని చెప్పని ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కావల్ దగ్గర ఉన్నటువంటి ఏ ఊరది, అక్కడ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. మత్స్యకారులకి వారు విరామ సమయంలో వారికి ఇబ్బంది కలగకుండా దాదాపుగా 20,000 రూపాయలు వారికి ఇచ్చే విధంగా 1,00,000 కుటుంబాలకు పైచిలుక ఈ 20,000 చెందేటట్టు కూడా చేయటం జరిగింది. అలాగే వారు వేటకు వెళ్లకుండా ఉన్న సమయంలో ఈ సముద్ర నాచుని ఎలాగా డెవలప్ చేయాలనేది కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారు ఆల్టర్నేటివ్గా ఇంకా వేరే విధంగా చేయటం జరుగుతూ ఉంది. మత్స్యకారులను ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పని మేము గర్వంగా చెప్తున్నాం. ఇంకపోతే నిన్నగాక మొన్న మా మాజీ టీటీడీ చైర్మన్ గారు చాలా మంత్రాలు కూడా చదివారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు
ఒకటి మీకు అందరికీ తెలుసు. మేమేదో పని చేయనట్టు, మేము టికెట్లు అమ్ముకోటాకే మా బోర్డు ఉన్నట్టు, మా ప్రభుత్వం ఉన్నట్టు, ఆయన ఒక్కడే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా చాలా చాలా మాట్లాడారు. అసలు ఆ ఆఫీసర్ని వేసిందే నువ్వు. నీకు తెలియకోకుండా ఇప్పటికీ టీటీడీలో ఏమి జరగదని నువ్వే చెప్తున్నావు ప్రతి దాంట్లోనూ. దీనిలో కూడా నీ చెయ్యే ఉందని నేను చెప్తా ఉన్నా.